మనందరం మహాభారతం గురించి విన్నాం. పాండవుల కౌరవుల కురుక్షేత్ర యుద్ధం. కానీ ఆ యుద్ధంలో ఒక్క క్షణం చరిత్రలోని అత్యంత భయంకరమైన ఆయుధం ఉపయోగించబడిందని చెబుతున్నారు. ఒక్క క్షణం ఊహించండి. ఆకాశం ఒక్కసారిగా చీలిపోయింది. వేల సూర్యులు కలిసి ప్రకాశించినట్టు వెలుగు. భూమి కంపించింది. గాలి విషపూరితమైంది. మానవ శరీరాలు బూడిదగా మారిపోయాయి. ఇది 1945 హిరోషిమా కాదు. ఇది మహాభారతం. మహాభారతంలో చెప్పిన బ్రహ్మాస్త్రం అది నిజంగా ఒక న్యూక్లియర్ వెపనా లేదా కేవలం ఒక దైవ హస్తం? ఈరోజు మనం ఆ రహస్యాన్ని లోతుగా తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రం అనేది స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టించిన దైవాస్త్రం. దాన్ని ఉపయోగించడానికి ప్రత్యేక మంత్రాలు అవసరం. దీనిని ఎవరు నేర్చుకున్నారు? ద్రోణాచార్యుడు, అర్జునుడు, అశ్వత్థామ. ఈ ఆయుధం సాధారణంగా బాణం కాదు. ఇది ఒక అస్త్రం, దైవశక్తిని పిలిచే ఆయుధం. దాన్ని ఒకసారి ప్రయోగిస్తే పూర్తి రాజ్యాన్ని నాశనం చేయగలదు. కురుక్షేత్ర యుద్ధం చివరి దశ. కౌరవులు ఓడిపోయారు. అశ్వత్థామ కోపంతో రగిలిపోయాడు. అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్రహ్మాస్త్రం మంత్రం జపించాడు. ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. భూమి కంపించింది. వెలుగు అసంఖ్యంగా మారింది. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని విడుదల చేశాడు. రెండు మహాశక్తులు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చాయి. మహాభారతంలో ఇలా వర్ణించారు. వేల సూర్యులు ఒకసారి ఉదయించినట్టు ప్రకారం గాలి వేడెక్కింది. నీరు కాలుష్యమైంది. జీవులు మరణించాయి. ఇది మనకు గుర్తు చేసే సంఘటన ఏది? న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్. రేడియేషన్ వల్ల జుట్టు ఊడిపోవటం, చర్మం కాలిపోవటం, నీరు విషపూరితం కావటం. కొంతమంది పరిశోధకులు అంటున్నారు ఇది అడ్వాన్స్డ్ యానిసెంట్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. కానీ స్పష్టమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. మహాభారతం ఒక ఇతిహాసం, కానీ మన పూర్వకాల విజ్ఞానం గొప్పది అనేది నిజం. అయితే బ్రహ్మాస్త్రం నిజంగా న్యూక్లియర్ వెపనా లేక అది దైవశక్తి ప్రతీకారం? సత్యం ఇంకా రహస్యమే.